హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ గోల్డెన్ థాట్స్. ఈరోజు వీడియోలో 2 రకాల కర్రీస్ చూపిస్తున్నాను. పాలకూర పప్పు, గోంగూర పచ్చడి. మనం రోజు ఏదో ఒక రూపంలో ఆకుకూరలు తీసుకోవాలి కదా. పిల్లలకైతే ఆకుకూరలు ఇష్టంగా తినరు. అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి కర్రీస్ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. నెయ్యి వేసి పెడితే చక్కగా తినేస్తారు. ఇప్పుడు వీడియో చూద్దాం. ముందుగా కుక్కర్లో 1 గ్లాస్ కందిపప్పు తీసుకొని 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. దీంట్లో శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్న పాలకూర 1 కట్ట వేసుకోవాలి. తర్వాత 1 మీడియం సైజు ఉల్లిపాయ, పెద్దదైతే 1, చిన్నవైతే 2 టమోటాలు, పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు, 3 స్పూన్లు కారం వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ నూనె వేసుకుంటే పప్పు త్వరగా ఉడుకుతుంది. తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని పైన ఈ విధంగా కొంచెం 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసుకుంటే పప్పు పొంగకుండా ఉంటుందండి. విజిల్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని 3 విజిల్స్ హైలో పెట్టి 1 విజిల్ సిమ్లో పెట్టి రానివ్వాలి. ఇప్పుడు గోంగూర పచ్చడి చూద్దాం. గోంగూర శుభ్రంగా కడిగి ఈ విధంగా ఒక గిన్నెలో వేసుకోవాలి. దీంట్లో 8 నుండి 10 పచ్చిమిరపకాయల వరకు వేసుకోవాలి. గోంగూర పుల్లగా ఉంటుంది కదా, కారం పడుతుంది. పచ్చిమిరపకాయల కారాన్ని బట్టి చూసి వేసుకోవాలి. దీంట్లో 1 గ్లాస్ నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. కుక్కర్ చూసారా, పైన ఆయిల్ వేయడం వలన పప్పు అస్సలు పొంగదండి, పైకి రాదు. లేదంటే మనం క్లీన్ చేసుకునేటప్పుడు కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఈ గోంగూర ఉడికిపోయింది. గోంగూర త్వరగానే ఉడుకుతుందండి. పచ్చిమిరపకాయలు మెత్తబడిన తర్వాత తీసి ఈ విధంగా ఒక చిల్లుల గిన్నెలో వడేసుకొని వాటర్ ఎక్కువ ఉంటే తీసేయాలి. ఇప్పుడు మిక్సీ జార్లో పచ్చిమిరపకాయల వరకు వేసుకోవాలండి. తర్వాత దీంట్లో 1 స్పూన్ ఉప్పు, 5-6 వెల్లుల్లి రెమ్మలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి తిప్పుకుంటే సరిపోతుందండి. పచ్చిమిరపకాయలు మెదుగుతాయి కదా. ఇప్పుడు దీంట్లో గోంగూర కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. 1 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఒకసారి గోంగూర కూడా ఇలా వేసుకున్న తర్వాత ఉల్లిపాయ, కొత్తిమీర కూడా వేసుకొని తిప్పుకోవాలి. మరీ ఎక్కువసేపు తిప్పకూడదండి. ఒక్కసారి అలా పల్స్ చేసి తీసేస్తే సరిపోతుంది. చాలా బాగుంటుందండి, రోటి పచ్చడిలాగే. ఈ గోంగూర పచ్చడి చాలా బాగుంటుందండి. మనకి ఎక్కువ పని కూడా ఉండదు. గోంగూర కాల్షియము, ఐరన్ ఉంటాయి కదా, తింటే కూడా మంచిది. మనం నెయ్యి వేసుకొని తింటే అసలు కూర కూడా అవసరం లేదండి, అంత బాగుంటుంది. ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదు కదా, ఈజీగా త్వరగా అయిపోతుంది. తర్వాత ఈ పచ్చడి తాలింపు వేసుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయ, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, తాలింపు గింజలన్నీ కూడా వేసుకొని వేగిన తర్వాత 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని రెడీ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడి వేసుకొని 1 నిమిషం అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. చాలా ఈజీగా అయిపోతుంది. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా మరీ మెత్తగా ఉండవు కదా, మనం అన్నంలో తినేటప్పుడు పుల్ల పుల్లగా ఉండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు పప్పు చూద్దాము. చూడండి, మెత్తగా ఉడికిపోయింది పప్పు అయితే. అన్నీ ఒకే రకంగా కాకుండా ఇలా పప్పు పచ్చడి చేసుకుంటే 2 రకాల ఆకుకూరలు కూడా తీసుకున్నట్లు ఉంటుంది. డైలీ కాకపోయినా వారానికి 2-3 రోజులైనా కానీ ఇలా ఆకుకూరలు తీసుకుంటే హెల్త్కి మంచిది కదా. ఈ పప్పు గుత్తితో వేపుకొని గట్టిగా ఉన్నట్లయితే కొంచెం నీళ్లు పోసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయ, తాలింపు గింజలు వేసుకొని వేగిన తర్వాత 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఈ తాలింపుని పప్పులో వేసుకుంటే స్టవ్ అంతా చిందకుండా ఉంటుందండి. తర్వాత ఈ గిన్నెలో వేసేసుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. హైలో పెట్టకూడదండి, పప్పు త్వరగా అడుగంటుతుంది కూడా. వాటర్ వేసాం కాబట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. వాటర్ సరిపోయినన్ని ఉంటే అంతసేపు కూడా అవసరం లేదు. 2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అంతేనండి, టేస్టీగా ఈజీగా పాలకూర పప్పు, గోంగూర పచ్చడి రెడీ అయిపోయినాయి. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఇంకా ఏ కర్రీ అవసరం లేదండి, అంత బాగుంటాయి. వీటితో పాటు నాకైతే ముందు రోజు చేసిన కాకరకాయ ఫ్రై కూడా ఉంది. ఇలా చేస్తే వారం రోజులైనా ఉంటుంది. అది ఈసారి వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.